డీటెయిల్ చూస్తే కడప జిల్లాలో భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కావడంతో పాటు పేదల భూములలో పెద్దలు లాగేసుకున్న ఉదాంతాలు వెలుగు చూస్తున్నాయి. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లు బద్వేల్ బస్తీ అవుతోంది. దీంతో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. రేట్లు పెరగడంతో పాటు కబ్జాలు కూడా పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై పూర్తిగా విచారణ జరుగుతుందా, తిరిగి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ ప్రజలను హడలెత్తిస్తున్నటువంటి పేరు ఎక్కడైతే నల్లాలు, చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిపైన తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉంది. హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఒక హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఏపీ అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇలాంటి చెరువులు, కాలువలను కబ్జా చేసి చెరబట్టిన వైనాలు అనేకం ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా భూ ఆక్రమణదారులు రెచ్చిపోయారు. వాగులు, వంకలు, చెరువులు, గుట్టలు అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కబ్జాలు చేసి కట్టడాలు నిర్మించిన వైనం మనం చూసాం. ప్రస్తుతం మనం బద్వేల్కి అతి సమీపంలో ఉన్నటువంటి బాకరాపేట చెరువులో ఉన్నాము. కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఇది చెరువు కాదు, ఒక పెద్ద పట్టణం లాగా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన వెనుక అన్ని 2 అంతస్తులు 3 అంతస్తుల భవనాలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా కింది నుంచి పిల్లర్లతో నిర్మాణం చేసి పెద్ద పెద్ద భవంతులు నిర్మించిన పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా చెరువులోనే ఉన్నాయి అంటే మీకు నమ్మడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ఈ ప్రాంతం అక్షరాల బాకరాపేట చెరువు. ఈ చెరువులో ఒకవైపున ఉన్నటువంటి మట్టిని ఈ విధంగా తోడేసి 10 అడుగులు 15 అడుగుల లోతుకు గుంతలు తీసి ఇదే మట్టిని పక్కనే ఉన్నటువంటి రోడ్డుకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ మట్టిని తోలి అంత హైట్ లేపి, అంటే దాదాపు 30-40 అడుగుల హైట్లో పునాదులు వేసి ఆ పునాదుల పైన అక్రమదారులు నిర్మించుకుంటున్నటువంటి భవనాలు ఏ విధంగా ఉన్నాయో మనము చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గంలో వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటిపైన సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాము అని ఒకవైపున కొత్తగా వచ్చినటువంటి కూటమి నేతలు చెప్తున్నప్పటికీ ఇక్కడున్నటువంటి స్థానిక నేతల తీరు మాత్రం మారలేదు. గతంలో ఏ విధంగా అయితే ఇక్కడ భూములను దోచుకున్నారో అలాంటి భూ ఆక్రమణలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు బద్వేలు చుట్టుపక్కల భూ ఆక్రమణల పరిస్థితి ఎలా ఉందో మీకు ఈ ప్రత్యేక కథనంలో అందించే ప్రయత్నం చేస్తాం. ఇంకా కనిపిస్తున్నది ఇది ఒక సరికొత్త భూ దోపిడీ అని చెప్పవచ్చు. ఇంతవరకు రాజకీయ నాయకులు, కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దోచుకోవడం చూసాం. అయితే పార్టీల ముసుగులో కొంతమంది నాయకులు అమాయకమైనటువంటి పేద ప్రజలను మభ్యపెట్టి మీకు స్థలాలు ఇప్పిస్తాము అంటూ తొడకొచ్చి ఈ విధంగా గుడిసె లేపిస్తారు. ప్రభుత్వ భూముల్లో గుడిసె లేపించి వాటిని పరిణామ క్రమంలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాము అని చెప్పి ఆశ కల్పిస్తారు. అయితే గతంలో ఇలాంటి ప్రక్రియలు, భూ పోరాటాలు జరిగినాయి. కానీ ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది గోపవరం రెవెన్యూ పొలం 1561 నుంచి 68 వరకు ఉన్నటువంటి సర్వే నెంబర్లో సుమారు 6 ఎకరాల వరకు పొలం ఉంది. అయితే ఈ 6 ఎకరాల పొలంలో పక్కనే ఉన్నటువంటి బేతాయేపల్లె పంచాయతీకి సంబంధించి 70 మందికి జగనన్న కాలనీ పేరుతో గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అయితే వారికి ఎవ్వరికీ పట్టాలు, ఇంటి స్థలాలు చూపించకపోగా ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి చాలామంది ఇక్కడ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ విజువల్స్లో కూడా చూడవచ్చు. కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ గుడిసెలు ఉన్నాయి. అంటే తాత్కాలికంగా అధికారులు ఒక 5-6 జగనన్న కాలనీల పేరుతో ఇంటి నిర్మాణం జరిగింది. కానీ మిగిలిన ప్లేస్ మొత్తము కూడా ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళు నేషనల్ హైవేకి పక్కనే ఉన్నటువంటి 5 ఎకరాల భూమిని ఆక్రమించి మొదట్లో ఈ విధంగా గుడిసెలు వేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు గుడిసెల్లో వేసుకుంటున్నటువంటి వారి నుంచి వేలాది రూపాయలు డబ్బులు వసూలు చేసి తర్వాత ఆ గుడిసెల మాటున శాశ్వత నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. వెనక వైపున ఒక్కొక్కటిగా
రూములు వేసి వాటిని శాశ్వత ప్రాతిపదికన ఇండ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటి ఈ ప్రక్రియ? ప్రభుత్వానికి అతీతంగా ప్రభుత్వ భూముల్లో కొంతమంది వ్యక్తులు ఇలా గుడిసెలను ఏర్పాటు చేయడమే కాకుండా ఈ శాశ్వత నిర్మాణాలు కడితే రేపటి రోజున వీటిని ఖాళీ చేపించాలన్నా, ఈ ప్రభుత్వ భూమిని వేరే వాళ్ళకి కేటాయించాలన్నా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఇదే ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ ఏర్పడినటువంటి జగనన్న కాలనీని గత ప్రభుత్వం కనీసము లేఅవుట్ వేయకపోగా, అభివృద్ధి చేయకపోగా, అప్పుడు ఎంపిక చేసినటువంటి పేదలందరికీ స్థలాలు కూడా చూపించిన పరిస్థితుల్లో ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ నేతలు మరో కొత్త బ్యాచ్ను ఇక్కడికి తీసుకువచ్చి ఈ పేదల ముసుగులో వాళ్ళు ఇలా ప్రభుత్వ భూమిని ఆక్రమించేసే ప్రయత్నం చేస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ ఏం చేస్తూ ఉన్నారన్నది ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట. బద్వేల్లో కబ్జాదారుల వికృత చేష్టలకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ మొండి గోడలు. ఇక్కడ గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాల మేరకు చాలామంది వారి పట్టాలను కాపాడుకోవడం కోసం చిన్నపాటి రూములను నిర్మించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటిపైన కన్నేసినటువంటి జీవి సుబ్బారెడ్డి అనే ఒక నేత రాత్రికి రాత్రి జేసీబీలను తీసుకొచ్చి ఇక్కడ వరుసగా ఉన్నటువంటి ఈ రూములన్నింటినీ కూడా నేలమట్టం చేసేసాడు. మొత్తం వాళ్ళు ఎంతో కష్టపడి లక్షలు వెచ్చించి కట్టుకున్నటువంటి ఈ రూములను నేలమట్టం చేయడంతో ఇలా మొండి గోడలుగా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక నాయకుడి యొక్క కబ్జా దాహానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మొండిగోడలు అన్నీ కూడా. అయితే ఎవరి అండదండలు చూసుకొని వీళ్ళు ఈ విధంగా బద్వేల్లో రెచ్చిపోతున్నారు అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు మీవారంటే మీవారంటూ విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇంతకాలం అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ పైనే ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ నేతలు ఖచ్చితంగా ఈ కబ్జాలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అయితే దాంట్లో కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు అని గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉంటుంది అన్నది కొంతవరకు వినిపిస్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ బద్వేలు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ తతంగంలో అంటే గుంతపల్లి రెవెన్యూ పొలం 958 సర్వే నెంబర్ 958లో ఉన్నటువంటి నిర్మించినటువంటి పట్టాల్లో పక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాల్లో నిర్మించుకుంటున్నటువంటి ఈ రూములను ఈ విధంగా రాత్రికి రాత్రి నేలమట్టం చేయడంతో వారందరూ కూడా బోరున విలపిస్తూ ఉన్నారు. రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళితే సరైన సమాధానం లేక ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు. 4 రోజులు ఇంకా ఈడే ఉన్నాం. ఎవరన్నా వస్తే మాకు బాధ చెప్పుకుందామని మాది ఆ రూము పగలగొట్టేసినారు. మంచాలు అన్నీ పగిలిపోయినాయి, సామాన్లు అన్నీ పగిలిపోయినాయి. ఇంట్లో పెట్టుకొని ఉన్నాం సామాన్ అంతా తీసుకొని. ఇప్పుడు వారం ఇంకా ఈడే ఉన్నాం. మబ్బులో పగలగొట్టినారట, మాకు తెలియదు ఎవరు పగలగొట్టిండి. ఏమైందో తెలియదు, మాకు తెలీదు. మేము వ్యాపారం విన్నాము, మేము ఆయుర్వేదిక్ మందులు అమ్ముతాము. వ్యాపారం వింటే నైటే పగలగొట్టినారంట అంతా 1 గంట రాత్రిలో వచ్చి. ఎవరైందో మాకు తెలీదు. తర్వాత ఏందో మేము నైట్ మా వాళ్ళు చెప్పినారు ఇటు చేసినారని. అంత లోపల వచ్చే లోపల ఎవరికి అడిగినా న్యాయం జరగలేదు. సూతం ఆడిపోలే అంటున్నారు. అధికారులు తెలీదు, వాళ్ళు అధికారులు ఏం లేదు, వాళ్ళు ఎట్లా జరిగిందో మాకు తెలియదు అంటారు గవర్నమెంట్ వాళ్ళు. బద్వేలు మండలం శ్రీకొత్తపల్లి రెవెన్యూ పొలంలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం అవుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? గడిచిన 10 ఏళ్లుగా ఎవరు కబ్జా చేయాలన్నా కూడా వాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది శ్రీకొత్తపల్లి రెవెన్యూ పొలం. ప్రస్తుతం మనం విజువల్స్లో వెనక వైపు చూస్తున్నటువంటి ఈ విశాలమైనటువంటి మైదాన ప్రాంతమే శ్రీకొత్తపల్లి రెవెన్యూ పొలం వరకు వస్తుంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా ఇదేదో పెద్దగా సాగు చేసి పంటలు పండిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఈ రూపురేఖలు చూస్తే ఇది ఒక సారవంతమైనటువంటి ఎప్పటి నుంచో సాగులో ఉన్నటువంటి పొలంలాగా భావిస్తారు. కానీ ఇక్కడ సర్వే నెంబరు 46 నుంచి 56 వరకు
కొన్ని వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా కబ్జా చేసి ఈ విధంగా వారికి వారుగా దున్నుకొని చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని అనుమతులు లేకుండా బోర్లు కూడా వేస్తున్నటువంటి వైనం కళ్ళకు కడుతూ ఉంది. అయితే బద్వేలుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి శ్రీకొత్తపల్లిలో జరుగుతున్న అక్రమాల వెనుక ఎవరున్నారు, ఎందుకు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అన్నది ఇప్పుడు అందరి నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడ జరుగుతున్నటువంటి కబ్జాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి కమ్యూనిస్టు నేతలు కొద్ది రోజుల క్రితం ఇటువైపు మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు కూడా కొంత ప్రభుత్వ భూమిని ఎంపిక చేసుకొని అనేక మంది ప్రజలను రెచ్చగొట్టి మీకు ఇక్కడ పట్టాలు ఇప్పిస్తామంటూ తీసుకొచ్చి వాళ్ళ చేత గుడిసెల నిర్మాణం చేయించారు. ఆ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి వందలాది గుడిసెలు అక్కడ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో వెలిశాయి. ఒకవైపు రాజకీయ నాయకులు, మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు ఈ విధంగా ఎవరికి తోచినట్లు వాళ్ళు ప్రభుత్వ భూమిని దున్నుకున్న వాడిదే భూమి అన్నట్లు, ఆక్రమించుకున్న వాడిదే భూమి అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటే కనీసం ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్టు? గడిచిన 5 ఏళ్లలో విపరీతంగా భూ ఆక్రమణలు జరిగినాయి. వాటన్నిటినీ తమ ప్రభుత్వం వస్తే వెలికి తీసి వాటన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పాటు పేదల భూములను ఆక్రమించుకున్న వారి నుంచి తీసుకొని తిరిగి పేదలకు ఇప్పిస్తాము అని చెప్పినటువంటి కూటమి నేతల తీరు ఇప్పుడు ఏ విధంగా ఉంది? కనీసం శ్రీకొత్తపల్లిలో ఏం జరుగుతుంది అనే విషయం పైన ఇక్కడ సమగ్ర సర్వే చేయాల్సిన అవసరము ఎంతైనా ఉందని ఇప్పటికీ కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ స్థాయిలో అనేక మంది ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు సమిష్టిగా ఈ భూ ఆక్రమణలను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, బద్వేల్.